మంత్రి శంకర్రావుకు మరోసారి తిక్కరేగింది. చేనేత శాఖ ఏడీపై చేసుకోబోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, శంకర్రావు కోపానికి కారణం ఏంటి? గౌతమి, ఇవాళ శంకర్రావు చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు కర్నూలుకి రావడం జరిగింది. అయితే చేనేత శాఖకు సంబంధించి చేనేత కార్మికుల ఆత్మహత్యలు, కుటుంబాల పరామర్శలో భాగంగా ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి సంబంధించి చేనేత జౌళి శాఖ అధికారి ప్రభుజీ అని ఈ రుణమాఫీకి సంబంధించి జిల్లాలో రుణమాఫీ పథకం ఏ విధంగా అమలవుతుందనే విలేకరుల ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఆవేశంగా ఊగిపోయారు. ఈ అధికారి సమాధానం చెప్పే సమయంలో కొంచెం తడబాటు పడడంతో ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పి కొంచెం బలవంతంగా అడగడంతో కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసుకోబోయాడు. ఇది అంటే ఈ వివరాలన్నీ కూడా ఈ చేనేత రుణమాఫీకి సంబంధించి మీడియా అడుగుతున్న ప్రశ్నలకు కొంచెం ఆవేశంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు శంకర్రావు. అయితే ఒకవేళ రుణమాఫీ పథకం కనుక పూర్తిగా సక్సెస్ఫుల్ గా అమలు కాకపోతే దాని రాజీనామాకి సిద్ధపడుతున్నట్టుగా కూడా చెప్పాడు. ఒకవేళ పథకం కనుక పూర్తిగా సక్సెస్ఫుల్ గా అమలైతే మీరు రాజీనామా చేస్తారంటూ కూడా విలేకరిని ప్రశ్నించారు గౌతమి. చేనేత శాఖ ఏడీ ఏమంటున్నారు? మరి ఇలా శంకర్రావు తనపై చేసుకోవడానికి ప్రయత్నించడం పైన ఏడీ ఏం మాట్లాడుతున్నారు? అయితే ఇప్పుడు మంత్రి మాత్రం రివ్యూ సమావేశానికి సంబంధించి బయలుదేరి వెళ్ళిపోయారు. కలెక్టరేట్ లో రివ్యూ సమావేశం జరుగుతుంది. అయితే ఇదంతా ఈ స్టేట్ గెస్ట్ హౌస్ లో సంబంధించి జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగినటువంటి సన్నివేశం ఇది. అయితే అధికారి మాత్రం సమాధానం ఇచ్చి నేరుగా సమావేశానికి వెళ్ళిపోయారు గౌతమి. మీడియాతో ఏం మాట్లాడలేదా శంకర్రావు? అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్లీ గౌతమి, శంకర్రావు కొంచెం ఆవేశంగా పోతున్న విషయం మనం తరచూ చూస్తున్నాము. అయితే ఈ అధికారిపై కూడా జిల్లాకు సంబంధించిన నిధులు ఎన్ని విడుదలయ్యాయి, ఇప్పుడు పథకం సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది అని అడిగే తరుణంలోనే ఈ ఆవేశ ఘటన చోటు చేసుకుంది గౌతమి. థ్యాంక్ యూ బాలకృష్ణ.